ప్రపంచ దేశాలకు దీటుగా భారతదేశం ఎంతో శక్తివంతంగా ఎదుగుతుంది. ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునరుద్ఘాటించారు. మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేదికపై విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే జూలకంటి మాట్లాడుతూ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుందని తెలిపారు. ఈ 18 నెలల కాలంలో మాచర్ల నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చామంటే జలజీవన్ మిషన్ ద్వారా 5 రూరల్ మండలాల్లో ప్రతి ఇంటికి కూడా ప్రొటెక్టెడ్ వాటర్, రక్షిత మంచినీరుని అందించే కార్యక్రమం. నాగార్జున సాగర్ మనకి పక్కనే ఉంది, తాగటానికి నీళ్లు లేవు. కానీ ప్రతి ఎండాకాలం అందరం కూడా నీటి సమస్యలను ఎదుర్కొంటూ ప్రైవేటు వ్యక్తుల మీద ఆధారపడి ఇంటికి 500 నుంచి 800,000 రూపాయల వరకు కూడా కనెక్షన్కి డబ్బులు పే చేస్తూ ప్రతి పేదవాడు కూడా మరి ఈ పరిస్థితిని ఎదుర్కొంటా ఉంటే ఈరోజు 1,200 కోట్ల రూపాయలతోటి జలజీవన్ మిషన్ ఫేజ్ 1ని ప్రారంభించడం జరిగింది. పనులు జరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లో లారీల కొద్దీ పైపులు దిగుతూ ఉన్నాయి. మీ ఇచ్చిన అవకాశాన్ని నేను వ్యక్తిగతంగా అందరికీ మేలు చేయలేకపోవచ్చేమో, కానీ మాచర్ల పట్టణంలో మీ శాసనసభ్యుడిగా మీరు ఇచ్చిన ఇంకా 3 సంవత్సరాల చిల్లర టైం మిగిలింది. మాచర్ల పట్టణంలో ఒక్క పని కూడా మిగలకుండా పూర్తి చేసి పెడతామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను. సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కళ్ళకి అందే విధంగా, అలాగే మాచర్ల పట్టణంలో 25 కోట్ల రూపాయలతో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఉంటుందని ఒక బలమైన సంకేతాన్ని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు ప్రపంచానికి మనం అందించగలిగాం. మరి ఒకరోజు సైకిల్ మీద ఒక రాకెట్ను పెట్టుకొని నాసా శాస్త్రజ్ఞులు దాన్ని తీసుకెళ్తా ఉంటే న్యూయార్క్ టైమ్స్ అవహేళన చేసిన పరిస్థితి. అలాంటి స్థితిలోంచి అమెరికా వాళ్ళు వచ్చి శాటిలైట్స్ మన భారతదేశం ద్వారా నింగిలోకి పంపే పరిస్థితిలో మన భారత యువత వైజ్ఞానికులు కృషి చేస్తూ ఉన్నారు. మరి ప్రపంచానికి గొప్పగా చాటిన దేశం భారతదేశం. ఎందుకంటే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ప్రాంతాల మధ్య అనేక వైషమ్యాలు, అనేక పెను సవాళ్ళని ఈ దేశం ఈ 78 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఎదుర్కొంది. అయినప్పటికీ అన్నిటినీ కాల పరీక్షలో నెగ్గి ఈరోజు అఖండ భారత్ వైపు ఈ భారతదేశం అడుగులు వేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారతదేశం ఈరోజు ప్రపంచంలో ఒక శక్తి, ఇది ఎవరు కాదనలేని సత్యం. అమెరికా లాంటి అగ్రరాజ్యాల్లో కూడా వాటి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా మన భారతీయుల సీఈఓలుగా ఉండటం మనకి గర్వకారణం అన్నమాట. మరి ప్రపంచ పటంలో తనదైన పాత్రని నిర్వహిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది భారతదేశం. యువతలో ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాల్లో కూడా మరి యువత తగ్గిపోయి వృద్ధుల శాతం పెంచిపోయి అచేతనమైన వ్యవస్థలుంటే ఈరోజు భారతదేశం అత్యధిక యువత కలిగిన దేశంగా, మరి ప్రపంచంలో ఎక్కడ చూసినా ఏ మూల చూసినా కానీ భారతీయులు కనిపిస్తూనే ఉంటారు. అనేక కీలకమైన రంగాల్లో అత్యున్నతమైన మరి పాత్రల్ని పోషిస్తూ ఉన్నారు దేశ విదేశాల్లో కూడా.
आजा आजा जिंदे शाम आने के पहले है आजा ఓకే రెడీ ఓకే